హరే కృష్ణ. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మణే నమ. మీ దుకాణంలో దేవుడు ఉంటే ఈ ₹1 నాకు ఆయనని ఇస్తారా? 8 ఏళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్లోని ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారుడికి ₹1 నాణం చూపిస్తూ అడిగాడు, మీ దుకాణంలో దేవుడు ఉంటే ఈ ₹1 నాకు ఆయనని ఇస్తారా? దుకాణదారు కోపంతో ఆ నాణాన్ని బాలుడి చేతి నుంచి అతడిని వెళ్ళగొడతాడు. బాలుడు నాణాన్ని తీసుకుని ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ ₹1 దేవుడు దొరుకుతాడా అని అడుగుతూనే ఉన్నాడు. చాలా మంది దుకాణదారులు అతడిని తోసివేశారు, కానీ ఆ బాలుడు మాత్రం ధైర్యం కోల్పోలేదండి. చివరికి ఒక పెద్ద దుకాణంలోకి వెళ్ళి అదే ప్రశ్న అడిగాడు. ఆ దుకాణ యజమాని చాలా కోపంగా అతడిని బయటకు లాగి తోసేశాడు. ఆ బాలుడు రోడ్డుపై అప్పుడే వెళుతున్న ఒక ఖరీదైన విలాసవంతమైన కారు ముందు పడిపోయాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఒక ధనవంతుడు కారు నుంచి దిగుతూ ఏమైంది అని అడిగాడు. బాలుడు జరిగిన సంగతిని మొత్తం చెప్పి తన ₹1 నాణెం చూపిస్తూ అడిగాడు, మీ దగ్గర దేవుడు ఉంటే ఈ ₹1 నాకు ఇస్తారా? ధనవంతుడు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు, నేను ₹1 దేవుణ్ణి కొనుగోలు చేసి నీకు ఇస్తే ఆయనతో ఏమి చేస్తావు? బాలుడు సమాధానమిస్తున్నాడండి, మా అమ్మే నాకు అన్ని, ఆమె నాకు భోజనం పెడుతుంది, జోలపాటలు పాడుతుంది, నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. డాక్టర్లు దేవుడే ఆమెను కాపాడాలి అన్నారు. అందుకే ₹1 దేవుడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నాను. ఇది విన్న ఆ ధనవంతుడు అన్నాడు, నీకు ₹1 దేవుడు కావాలా? నేను ఇస్తాను. అతడు ఒక లేఖ రాసి కవర్లో పెట్టి బాలుడి చేతికి ఇచ్చాడు. మీ అమ్మ ఉన్న ఆసుపత్రికి వెళ్ళి ఈ లేఖను ఒక ప్రత్యేక డాక్టర్కి ఇవ్వు అని చెప్పాడు. బాలుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆ లేఖను పేర్కొన్న డాక్టర్కి ఇచ్చాడు. డాక్టర్ ఆ లేఖను తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఇది ఆసుపత్రి స్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. వెంటనే బాలుడి తల్లికి అత్యుత్తమ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కొన్ని రోజుల తర్వాత అదే కారు నుంచి దిగిన ఆ ధనవంతుడు అదే ఆసుపత్రి స్థాపకుడు ముఖ్య వైద్యులతో కలిసి ఆమెను చూడడానికి వచ్చాడు. తల్లి ఆసుపత్రి ఖర్చులు ఎలా చెల్లించాలి అని ఆందోళన చెందుతోంది. ఆ ధనవంతుడు ఆమెకు ధైర్యం చెప్పాడు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ కుమారుడు ఇప్పటికే మీ చికిత్సకు కావాల్సిన మొత్తం చెల్లించాడు. అది విన్న తల్లి ఆశ్చర్యపోయి తన పక్కన నిద్రిస్తున్న ఆ కుమారుడిని చూసింది. ఆయన మరలా అన్నాడు, వైద్య ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ కుమారుడి చదువుకు వినియోగిస్తాను. తల్లి భావోద్వేగానికి లోనై మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. ఆయన సమాధానం ఇచ్చాడు, మీ కుమారుడి దేవుడిపై ఉన్న అచంచల విశ్వాసం, ఆయన ఎక్కడున్నా సంపాదించాలనే సంకల్పమే ఈ సేవకు కారణం. హృదయంలో విశ్వాసం ఉండి దృఢమైన సంకల్పం ఉంటే ₹1 దేవుడు దొరుకుతాడు. హరే కృష్ణ.